వీడేంటి నాకు ఫోన్ చేస్తున్నాడు? ఎవరు? ఇంకెవరక్క? ఆ కోటయ్య గాడు. అదేంటి హైదరాబాద్ పంపించింది మనమే అని తెలిసి ఇంట్లో కోటింగ్ ఇచ్చేశారు, ఇక నాకు ఫోన్లు చెయ్యొద్దు అని అన్నాడన్నావుగా? అదే చెప్పాడు, కానీ తిరిగి వాడేందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఏంటి కోటయ్య నాకు ఫోన్ చేశావు? పొరపాటున కాల్ చేసావా? లేదండి, కావాలని చేశాను. చైర్మన్ గారికి చెప్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మా బావ పార్టీ మీటింగ్లో ఉన్నాళ్లే, విషయం ఏంటో చెప్పు. ఏంటంటారేంటండి, అసలు మీ అక్కగారు మా లలిత చెల్లెమ్మ ఇంటికి వచ్చి ఏం చెప్పారు? ఏం చక్రం తిప్పేశారండి బాబు? ఏమైంది కోటయ్య? ఏదో అన్నపూర్ణ క్యాంటీన్ మీద వచ్చే ఆదాయం ఇక్కడి నుంచి ప్రతి రూపాయి మా లలిత చెల్లెమ్మకే చందాలను రాయించేసుకుందని ఏదో అంటున్నారండి. నిజంగానా? అవునమ్మా, ఆ విషయం చైర్మన్ గారికి చెప్తామని ఫోన్ చేశాను, ఆయన అందుబాటులో లేరు అంటున్నారు. సర్లే, ఇదంతా నువ్వు చూసి నాకు పోస్ట్ చేశావని నీ గురించి గొప్పగా మా బావకు చెప్తా. అది అది ఆ ముక్క మాత్రం మర్చిపోకండి. ఉంటాను సార్. అమ్మాయ్యా. మమ్మీ, డాడీ విష్ణు వైపు నుండి నరుక్కొస్తుంటే యువతల లలిత వైపు నుండి నువ్వు నరుక్కుంటూ వస్తున్నావు. ఇద్దరి మధ్యలో ఆ అన్నపూర్ణ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది కదా? ఆల్రెడీ అన్నపూర్ణతో సంతకం చేయించేసుకుందని ఆ కోటే చెప్తున్నాడు కదా. అటు కొడుకుని బయటికి తీసుకురాలేక ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చొనుంటుంది. ఇప్పుడు ఈ క్యాటరింగ్ కూడా చేయి జారిపోతే పాపం ఆ అన్నపూర్ణ పిచ్చిదైపోతుందేమో అక్క. అక్క, నీ ప్లాన్ అయితే సూపర్ గా వర్కౌట్ అవుతుంది అక్క. థ్యాంక్ యూ. మమ్మీ, ఈవిడ్ని గమనించకుండా ఏవేవో మాట్లాడేసుకున్నాం, వినేసుంటుందంటావా? నువ్వుండు. ఏంటి అలా చూస్తున్నారు? అది మీరు మా ఇంటికి నా మంచి కోరి మీ అక్కయ్య గారు నా ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పడానికి నేను రాకూడదా? కూర్చోండి. మీరు చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్దామని వచ్చానండి. అంటే మీరు చెప్పినట్టే మీరిచ్చిన ఈ డాక్యుమెంట్స్ లో అన్నపూర్ణతో సంతకం చేయించానండి. నిజంగానా ఆంటీ? ఆవిడ సంతకం చేసిందా? చేసిందమ్మా, అందుకే కదా నా ఆనందాన్ని మీతో పంచుకోవాలనొచ్చింది. చెప్పాను కదా, అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదు అని. నోరు తెరిచి అడిగితే ఏదైనా జరుగుతుంది, ఎవరైనా తల ఉంచుతారు. నా ఇల్లు పోయింది, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని భయపడుతూ ఉన్నాం. ఇప్పుడు చూడు ఏమైందో. ఒక దెబ్బతో నా భయాన్ని పోగొట్టేశారండి. ఇక నాకు గాని నా పిల్లల భవిష్యత్తుకి గాని ఎలాంటి డోకా రాదు అని భరోసానిచ్చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఫ్రెండ్స్, ఓ తప్పకుండా ఫ్రెండ్స్. ఆంటీ, మీరు మా అమ్మ ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి ఈ హ్యాపీ మూమెంట్ లో కాఫీ గానీ కూల్ డ్రింక్ గానీ. అయ్యయ్యో, అవేమొద్దమ్మా. మీ అమ్మగారు చేసిన హెల్ప్కి నా మనసు ఆనందంతో నిండిపోయింది. నాకీ ఆనందం చాలు.
వస్తానండి. ఉమ్. ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే వచ్చేటప్పుడు మా అమ్మాయి నాకు ఆటో బుక్ చేసింది. ఇప్పుడు రిటర్న్ ఎలా వెళ్ళాలి అని. డోంట్ వరీ ఆంటీ, నేను క్యాబ్ బుక్ చేస్తానుగా. క్యాబ్ అది ఏంటమ్మా? నేనేమైనా పరాయిదాన్నా? మీ అమ్మకి ఫ్రెండ్ అయ్యాను కదా. మ్మ్. ఆ, ఎటు మీ కార్ బయటే ఉన్నట్టుంది కదా. మీ మామయ్యని కొంచెం డ్రాప్ చేయమనొచ్చు కదా. దాందే ఉంది. వెళ్ళరా, వెళ్ళి డ్రాప్ చేసిరా. అలాగే అక్క, ఆవిడ నీకు ఫ్రెండ్ అయితే నువ్వెంతో ఆవిడే అంతే. వెళ్దాం పదండి అక్క, రండి. వస్తానండి. మ్మ్.